హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను తీసుకునే పర్సనల్ కేర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్గా ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా సరే కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలి, ఇంకా అట్లా నీట్గా కనిపించాలి, హైజీనిక్గా ఉండాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదా. సో దానిలో పార్ట్ ఎలా నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను, నా గురించి నేను టైం పెట్టుకొని కొన్ని పనులు ఎలా చేసుకుంటాను అని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను హెయిర్ కేర్ చూపిస్తున్నాను మీకు. దానికోసం అయితే ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో వాటర్ వేసుకొని, వాటర్ మరిగిన తర్వాత నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మరగనివ్వాలి. అరౌండ్ 10 to 15 మినిట్స్ అనేది బాగా మరిగింది అంటే ఈ అవిసె గింజల్లో ఏదైతే ఉందో అవంతా కూడా మంచిగా జెల్ లాగా ఫామ్ అవుతుంది. హెయిర్ కేర్కి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. చాలా షైనింగ్గా స్మూత్గా రావాలి అంటే హెయిర్ గ్రోత్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో కొంచెం మన బాడీకి ఎట్లయితే ఫుడ్ కావాలో అలానే హెయిర్కి కూడా మంచి ఫుడ్ కావాలి కదా. సో ఆ ఫుడ్ అనేది మనం కొంచెం కేర్ తీసుకొని హెయిర్ ప్యాక్ లాగా అట్లా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే ఇట్లా అది కంప్లీట్గా వడపోసుకున్న తర్వాత ఆ జెల్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. దాని తర్వాత దానిలో కర్డ్ యాడ్ చేసుకున్నాను, లెమన్ వేసుకున్నాను. కర్డ్ కూడా హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి. అండ్ ఏమన్నా లెమన్ ఇట్లాంటివి ఏమన్నా డాండ్రఫ్ కానివ్వండి, ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా ఈవెన్గా కలిసేలాగా మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని మనం హెయిర్కి అప్లై చేయాలి. హెయిర్ కంటే మొత్తం స్కాల్ఫ్ కూడా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్నామనుకోండి, మంచిగా రూట్స్కి కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం సర్క్యులేషన్ అనేది లోపల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. యాక్చువల్గా మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నేను 5 months బ్యాక్ తిరుపతి వెళ్ళాను కదా, మాది రిజిస్ట్రేషన్ అయిపోయింది అనేసి అప్పుడు నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను. దాని తర్వాత అయితే నా హెయిర్ ఇప్పుడు కొంచెం వాల్యూమ్ పెరిగింది అండ్ కొంచెం లెంత్ కూడా పెరిగింది. సో ఇంటికి వెళ్ళినప్పుడు మొన్నైతే 3-4 members అబ్జర్వ్ చేశారు. సో ఎందుకంటే మనం ప్రాపర్గా మంచిగా డైట్తో పాటు కొంచెం హెయిర్ కేర్ కూడా తీసుకుంటున్నాం అనుకోండి. ఇదే ప్యాక్ అని కాదు, బట్ ఏదో ఒక ప్యాక్ అయితే అప్పుడప్పుడు వేస్తూనే ఉంటాను. అట్లా అదంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour లీవ్ చేయాలి. నా హెయిర్ చూడండి, మామూలుగా అయితే నాది హెడ్ బాత్ చేసిన రోజైతే హెయిర్ ఎలా ఉంటుందంటే నార్మల్ రోజుల్లోనే బాగుంటుంది. హెడ్ బాత్ చేసి బయటికి వెళ్ళానంటే మొత్తం ఫుల్ డ్రై అయిపోయి అసలు ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడు చూస్తే మీకు పైన అర్థమై ఉంటుంది ఎంత సాఫ్ట్ అయిపోయిందో హెయిర్ అనేది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. మంచిగా హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది, మంచిగా సిల్కీగా షైనింగ్గా వస్తుంది. నేను ఇక్కడ జస్ట్ కోమ్ చేశానండి హెడ్ బాత్ తర్వాత అంతే. బట్ మంచిగా చూడండి, పైన హెయిర్ స్కాల్ఫ్ దగ్గర అక్కడైతే మంచిగా చాలా స్మూత్గా షైనింగ్గా ఉంది. కొంచెం దీన్ని ఫ్రీక్వెంట్గా ఇట్లా ప్యాక్ వేసుకుంటున్నామంటే హెయిర్ కూడా లెంత్ పెరుగుతుంది, వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఎవరికైతే డ్రై హెయిర్ అట్లా ఉంటుందో సో డెఫినెట్గా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. సో ఇది నేను డ్రై అయ్యేలోపు హెయిర్ ప్యాక్ వేసుకున్నాక 1 hour వెయిట్ చేయాలని చెప్పాను కదా. ఆ 1 hour లోపు నేను నా హ్యాండ్స్ కూడా నేను కేర్ తీసుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా చాలా పనులు చేస్తుంటాం కదండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్, చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి ఉడకబెడితే హాట్ వాటర్ పడిపోయి అక్కడంతా కూడా నాకు కొంచెం అదే రిపీటెడ్గా అక్కడే ఏదో ఒకటి తగులుతుంది. సో గిన్నెలు కడుగుతున్నా, కట్ చేస్తున్నా, ఏదో ఒకటి
సో అందుకే అక్కడ బ్యాండేజ్ వేసుకున్నాను, అది ఎక్కువైపోతుందని. బాగా గిన్నెలు కడగటము, ఇల్లు ఊడవటము, కొంచెం చాలా పనులు చేస్తుంటాం కదా, సో హ్యాండ్స్ ఊరికే రఫ్ అయిపోతాయి, బాగా ఇట్లా ట్యాన్ అయిపోతుంటాయి, బయట కూడా ఎండకు తిరుగుతుంటాం కదా. సో దానికోసం అయితే నేను ఇక్కడ మెనిక్యూర్ లాగా చూపిస్తున్నాను, మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేసి. నేనైతే బ్యూటీ పార్లర్కి అసలు వెళ్ళనండి. మ్యాక్సిమం నేను వెళ్ళేది అది ఓన్లీ ఐబ్రోస్ కోసమే వెళ్తాను. ఫేషియల్స్ అట్లాంటివి ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి కూడా చేయించుకుంటానో లేదో నిజంగా అయితే. ఈ మధ్య అయితే ఒక అరౌండ్ ఒక 6-7 మంత్స్ నుంచి ఐబ్రోస్కి కూడా వెళ్ళట్లేదు. అట్లా నాది చాలా జెంట్స్కి ఉంటాయి కదా, అట్లా థిక్గా ఉంటాయి ఐబ్రోస్. పీజీకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇంకా బాగుండదు అని చెప్పేసి చేయించేశారనమాట, ఐబ్రోస్ చేయించారు, చాలా సన్నగా చేశారు. సో అలా వేరే వేరే చోట్ల చేయించుకొని అసలు అది కొంచెం షేప్ అవుట్ అయింది, చాలా సన్నగా తిన్నగా ఉంటాయి నావి ఐబ్రోస్. ఇంకా అది బ్యూటీ పార్లర్కి వెళ్తుంటే దాన్ని ఇంకా చేసేస్తున్నారు అని చెప్పేసి సన్నగా చేస్తున్నారు. నేను అసలు ఈ మధ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళట్లా, కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే నేనే తీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కేర్ చూపిస్తున్నాను. దానికోసం హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా, ఆ గోరువెచ్చటి నీళ్ళు ఏదో ఒక షాంపూ, మీ దగ్గర ఉన్న ఏదో ఒక షాంపూ అండ్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకోండి. ఒక 10-15 మినిట్స్ మంచిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. కొంచెం ఇవన్నీ కూడా కొంచెం మురికి అట్లాంటివన్నా కూడా ఉన్నా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది. చాలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో. అందుకే కొంచెం మన బాడీ మీద మనం కేర్ తీసుకొని కొంచెం టైం పెట్టుకున్నామంటే 15 డేస్కి 2-3 వీక్స్కి ఒకసారి అట్లా కొంచెం మంచిగా ఉంటుంది. ఎక్కువ దానికోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. ఓకేనా. ఇలా వాటర్లో 15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒక మంచి బ్రష్ తీసుకొని ఇవి ఏదైతే ఉందో నెయిల్స్ దగ్గర కానివ్వండి, ఆ హ్యాండ్ మీద అదంతా కూడా కొంచెం స్క్రబ్ చేసినట్లు చేసుకోండి, కొంచెం నీట్గా అయిపోతుంది. దాని తర్వాత మొత్తం కూడా నీట్గా ఇట్లా ఒక మంచి క్లాత్ తీసుకొని, డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే నెయిల్స్ కట్ చేసుకుంటున్నాను, ట్రిమ్ చేసుకుంటున్నాను. నేనైతే నెయిల్స్ అయితే ఏం పెంచుకోనండి, లెఫ్ట్ హ్యాండ్కి కూడా పెంచుకోను. ఎందుకంటే సాయి మ్యాక్సిమం నాకు దగ్గరలో ఇంట్లో ఉన్నాడంటే నన్ను అతుక్కొనే కూర్చుంటాడు వాడు. సో అవి మనకి కాకపోయినా పిల్లలకైనా ఇబ్బందిగా ఉంటాయి అట్లా వాళ్ళు మన మీదే కూర్చొని మన మీదే ఉన్నప్పుడు. అందుకే నేను మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండ్కి కూడా అంతేం పెంచుకోను. సో అందుకే మీకు కావాలి అంటే వాటిని మంచిగా షేప్ చేసుకొని ట్రిమ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాక వాటిని మంచిగా నెయిల్ కట్టర్కి బ్యాక్ అది ఉంటుంది కదా, దాంతో కొంచెం స్క్రబ్ చేసేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ హ్యాండ్ మీద అదంతా కూడా ట్యాన్ రిమూవ్ అవ్వటం కోసం నేను ట్యాన్ రిమూవల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇవన్నీ నేను చూపించేవన్నీ కూడా ఇంట్లో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్సే. నేను ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ గురించి కూడా చూపించట్లేదు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వరిపిండి ఉంటుంది కదా, వరిపిండి తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇవంతా కూడా హ్యాండ్స్కి బాగా అప్లై చేసుకోండి. హ్యాండ్స్ మీద చాలా మురికి ఉంటుంది కదా, సో ఈ మురికంతా కూడా రిమూవ్ అవ్వటం కోసం ఇవన్నీ బాగా పేస్ట్ మరీ లూజ్గా చేసుకోకండి, కొంచెం గట్టిగా ఉండలాని చేసుకోండి. ఓకేనా. మీడియంగా ఇవంతా కూడా 2 హ్యాండ్స్కి బాగా అప్లై చేసేసి మనం మంచిగా కూడా హ్యాండ్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అరచెయ్యి అంతవరకే కాకుండా మొత్తం హ్యాండ్ వరకు కూడా అప్లై చేసుకోండి. ఇవంతా కూడా నీట్గా బాగా ఎట్లా మనం నలుగు పిండి పెట్టినప్పుడు బాగా రుద్దుతారు కదా, కొంచెం అదంతా మురికిపోవాలని అలా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసినట్లు రుద్దుతూ ఉన్నారంటే చేతుల మీద మురికి అనేది చాలా వరకు ఇక్కడే రిమూవ్ అయిపోతుంది, ట్యాను అదంతా కూడా. ఓకేనా. ఇట్లా బాగా రబ్ చేస్తున్నట్లయితే నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోండి. దాని తర్వాత అగైన్ మళ్ళీ మంచిగా క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాక దీనికోసం ఇప్పుడు మనం ఒక ప్యాక్ లాగా వేసుకుందాము. చూడండి
ఇప్పటికే కొంచెం ఫస్ట్‌లో ఉన్నంత బ్లాక్‌గా అయితే ఏం లేవు. మురికంతా పోయింది కదా! సో, దాని తర్వాత ఇక్కడ నేను కొంచెం శనగపిండి అండ్ కొంచెం పసుపు తీసుకున్నాను. సో, ఆబ్వియస్‌గా అందరికీ తెలుసు కదా! పసుపు మంచి యాంటీబయాటిక్ ప్లస్ మంచిగా షైన్ రావాలన్నా, కలర్ రావాలన్నా మంచిగా ఈ బేసిన్ కానివ్వండి, ఈ పసుపు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది కదా! సో, దీనిలో వాటర్ కలిపేసి అగైన్ మళ్ళీ పేస్ట్ లాగా చేసేసుకొని హ్యాండ్స్‌కి మొత్తానికి అప్లై చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా బాగా కొంచెం మసాజ్ లాగా చేసుకోండి. 2-5 మినిట్స్ చేసుకున్న తర్వాత అది మొత్తం డ్రై అయిపోయిన దాకా వదిలేయండి. ఇంకేం ఎక్కువ రబ్ చేయొద్దు. ఒక 5-10 మినిట్స్‌కి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీట్‌గా హ్యాండ్ వాష్ చేసేసుకొని మనకి ఏదైనా వ్యాజ్లైన్ గనక మాయిశ్చర్ లాంటిది అప్లై చేసుకున్నామంటే నీట్‌గా కనిపిస్తాయి హ్యాండ్స్. చూడండి అంతా వేసుకున్నాక ప్యాక్ అదంతా వేసుకున్నాక ఫస్ట్ హ్యాండ్స్‌కి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడైతే చాలా నల్లగా మురిగ్గా అట్లున్నాయి కదా! ఇట్లా ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటూ ఉన్నామనుకోండి డెఫినెట్‌గా రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత మనకి నచ్చిన ఒక మంచి నెయిల్ పాలిష్ వేసుకున్నామనుకోండి మన చేతులు మంచిగా నీట్‌గా అందంగా కనిపిస్తాయి. మీరు లెగ్స్‌కి కూడా ఫాలో అవ్వచ్చు. సేమ్ ప్రాసెస్ సేమ్ ఇలానే హాట్ వాటర్‌లో లెగ్స్ పెట్టుకుంటే కొంచెం రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది మనకి. చాలా బావుంటుంది. సేమ్ ప్రాసెస్ లెగ్స్‌కి కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో, దాని తర్వాత నేను ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. సో, ఫస్ట్ మనిషిలో కనిపించేది ఫస్ట్ ఫేసే కాబట్టి ఆబ్వియస్‌గా ఫేస్ మీద కేర్ అయితే తీసుకోవాలి కదా! నేను ఇక్కడ ఓన్లీ వాటర్ పెట్టి నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసుకున్నాను. ఎట్లాంటి క్రీమ్స్, సోప్స్ ఏం యూజ్ చేయలేదు. నార్మల్‌గా నా ఫేస్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికోసం ఫేషియల్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి క్లెన్సింగ్ కదా! సో, నేను క్లెన్సింగ్ కోసం ఇక్కడ రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. పచ్చి పాలు. దీనికి మించిన క్లెన్సర్ ఉండదు కదా! పచ్చి పాలు మ్యాక్సిమం పచ్చివే తీసుకోవడానికి ట్రై చేయండి. అవి లేవు ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా కొంచెం పాలు తీసుకున్నాక ఒక కాటన్ తీసుకొని ఇవంతా కూడా దానిలో డిప్ చేసి కాటన్ ఇవంతా కూడా ఫేస్‌కి అప్లై చేయండి. చాలా న్యాచురల్ క్లెన్సరు మిల్క్ అనేది. సో, నార్మల్‌గా ఎట్లా హెల్తీగా ఉంది స్కిన్ అంటే ఓన్లీ వైట్‌గా ఉందనో లేకపోతే ఎట్లాంటి చిన్న డాట్ కూడా లేదు అట్లని కాదు. చాలామందికి ఎట్లా అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ముడతలు పట్టము లేదు స్కిన్ అనేది లూజ్ అయిపోయి స్కిన్ జారినట్లు అనిపిస్తుంది చాలామందికి ఫేసు. అలా కాకుండా స్కిన్ టైట్‌గా ఉండాలి అన్నా, మంచిగా షైనింగ్‌గా మంచిగా ఉండాలి అన్నా కూడా హెల్తీగా కనిపించాలంటే డెఫినెట్‌గా ఎక్స్టర్నల్ కేరు, ఇంటర్నల్ కేరు 2 అవసరము. ఓకేనా? దానికోసం అయితే ఇట్లా కొంచెం అప్పుడప్పుడు అన్నది కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో మన కిచెన్‌లోనే ఉంటాయండి అన్నీ. మనం హెల్తీగా ఉండాలి అంటే అందంగా కనిపించాలి అన్నా, హెల్తీగా కనిపించాలి అన్నా దానికోసం అయితే బయటికెళ్ళి ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ కాస్ట్‌లు పెట్టక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ మా అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో నువ్వు నాకు నచ్చావు ఏదో మూవీ పెట్టాడు. ఆ మూవీ ఆబ్వియస్‌గా ఎప్పుడు విన్నా కూడా ఎప్పుడు చూసినా నవ్వొస్తుంది కదా! సో, దానికి నవ్వుకుంటున్నాను. ఓకేనా? ఇట్లా మొత్తం కూడా ఒక 5 మినిట్స్ మొత్తం మిల్క్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డ్రై కాటన్ తీసుకొని నీట్‌గా మొత్తం కూడా తుడిచేసుకోండి. ఇక్కడ నేనైతే వాటర్ ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక నార్మల్ కాటన్ తీసుకొని ఇవంతా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి కొంచెం పాలు యాడ్ చేసిన తర్వాత ఫేస్‌కి సో, కొంచెం షైనింగ్ వచ్చిందని అనిపించింది నాకు. ఓకేనా? ఇవంతా కొంచెం డ్రై అయిపోనివ్వండి పాలు కదా! దీని తర్వాత అయితే క్లెన్సింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్క్రబ్బింగ్ కదా! సో, స్క్రబ్బరు. దానికోసం అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ హ్యాండ్స్‌కి అప్లై చేసినప్పుడు కొంచెం వరిపిండి అండ్ శనగపిండి ఉంది కదా! సో, నేను అదే తీసుకున్నాను. దానిలోనే నేను ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో, మిల్క్ యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం లూజ్ పేస్ట్ లాగా చేసుకొని దీంతోనే నేను స్క్రబ్ చేసేసుకుంటున్నాను. లేదు అంటే మీరు ఒక 1 స్పూను వరిపిండి అండ్ 1 స్పూను శనగపిండి వేసేసుకొని దానిలో కొంచెం పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకొని మీరు మంచిగా స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా కాఫీ పౌడర్, షుగరు, టమాటో యూజ్ చేయొచ్చు. కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు వన్ టైప్ చూపిస్తున్నాను నేను. నా స్కిన్ అయితే లూజ్ అయితే ఉండదండి. స్కిన్ టైట్‌గా ఉంటుంది.
ఏజ్ పెరిగే కొద్దీ లూజ్ అవ్వటం అట్లా అయితే నా స్కిన్ ఉండదు. ఓకేనా. సో ఎందుకంటే ఇంటర్నల్ కేర్తో ఎక్స్టర్నల్ కేర్తో పాటు ఇంటర్నల్గా కూడా ఎక్కువ వాటర్ తీసుకోవటము, కొంచెం నీట్గా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకోవటం అట్లాంటివి అయితే చాలా అవసరము, ఇంపార్టెంట్. ఓకేనా. ఇవంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ బాగా మసాజ్ చేసుకున్నట్లు చేసుకోవాలి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మసాజ్ చేస్తారు, వాళ్ళు మసాజ్ చేస్తుంటే అలా రిలాక్స్డ్గా నిద్ర పడుతున్నట్లు ఉంటుంది కదా, వాళ్ళు చాలా గట్టిగా ప్రెస్ చేస్తుంటారు కదా, అలా చేసినప్పుడు లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటాయి, డెడ్ సెల్స్ అన్నీ కూడా పోయి. ఎప్పుడు కూడా మీరు మసాజ్ అనేది ఎట్లా అంటే కింద నుంచి పైకి చేసుకోవాలి. సో డౌన్ నుంచి అప్కి, మీరు అప్ నుంచి డౌన్కి చేసుకున్నారంటే స్కిన్ కిందకి సాగునట్లు అవుతుంది. అలా కాకుండా కింద నుంచి పైకి చేసుకోండి. అండ్ సర్క్యులర్ మోషన్లో ఇవంతా కూడా ఫేస్ అంతా కూడా మ్యాక్సిమం కూడా ఎక్కువ రబ్ చేస్తూ మీరు మసాజ్ చేసుకున్నారు అంటే మంచిగా డెడ్ స్కిన్ ఏదైతే ఉందో, డెడ్ సెల్స్, బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, కొంచెం పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఇవన్నీ వేసుకొని బాగా అరౌండ్ 5 to 10 minutes అయితే మంచిగా మసాజ్ చేసుకోండి. ఓన్లీ ఫేసే కాకుండా కింద నెక్కి ఈ మెడ ఇవంతా కూడా అప్లై చేసుకోండి. మనం ఇట్లాంటి ప్యాక్లు వేసుకుంటున్నప్పుడు కానివ్వండి, మేకప్ వేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఓన్లీ ఫేస్ వరకే కాకుండా కింద కూడా అప్లై చేసుకున్నాము అంటే ఈవెన్గా అనిపిస్తుంది. లేదు అంటే ఫేస్ ఒకలాగా, కింద మెడ ఇదంతా ఒకలాగా అనిపిస్తుంది. ఇదంతా నేను మ్యాక్సిమం కూడా అరౌండ్ ఒక 10 minutes అయితే నేను మంచిగా రబ్ చేసుకున్నాను. మీకు వచ్చినట్లు చేసుకోండి. పార్లర్లో వాళ్ళు చేసినట్లే చేయాలి అని కాదు, మనకి అలా రాదు, వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. సో కొంచెం మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఎలా చేయాలి మనకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన వేలో చేసుకోండి. లోపల అయితే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగటం మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇవంతా కూడా బాగా నేను మసాజ్ చేసుకుంటున్నాను, ఏదైతే పోర్స్ ఉంటాయో ఇవంతా ఓపెన్ అయిపోయేలాగా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. మొత్తం మసాజ్ చేసుకున్నాక ఒక 10 minutes తర్వాత అయితే నేను మంచిగా కూల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకున్నాను. చూడండి. సో వాష్ చేసుకున్న తర్వాత చాలా వరకు అయితే ఇక్కడ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. మనం యూజ్ చేసే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మేబీ కొన్ని ప్రోడక్ట్స్ లాగా ఇమీడియట్ గ్లో రాకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాము అంటే మాత్రం డెఫినెట్గా పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ వేసుకున్న ఈ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్టీమర్ ఉంటే మంచిగా స్టీమ్ చేసేసుకొని బ్లాక్ హెడ్స్ అవి ఉంటాయి కదా నోస్ దగ్గర, అట్లా అవి రిమూవ్ చేసుకోండి. నా దగ్గర అయితే అది లేదు, బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ చేసుకునే టూల్ లేదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్టీమ్ పెట్టుకోలేదు. మీ దగ్గర స్టీమర్ ఉంది, అది ఉంది రిమూవల్ అంటే మంచిగా అది కూడా పెట్టేసుకోండి. దాని తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి కదా. దానికోసం అయితే ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. చాలా వరకు మనకి వరిపిండి అంటే బియ్యపిండి, శనగపిండి మాత్రమే యూజ్ చేస్తాము ఇట్లాంటి ఫేస్ ప్యాక్లు కనుక్కుంటాం, కానీ గోధుమ పిండి కూడా మంచిగా ఫేస్ ప్యాక్ మంచిగా హెల్ప్ అవుతుంది, మంచిగా క్లెన్స్ అవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుంది. దానిలో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ మిల్క్ మీ దగ్గర ఉంది అంటే మీరు రోజ్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర రోజ్ వాటర్ లేదు. సో ఇవన్నీ మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత నేను తేనె యాడ్ చేసుకుంటున్నాను. హనీ కూడా చాలా హెల్ప్ అవుతుంది, స్కిన్ మాయిశ్చర్గా ఉండటానికి, స్కిన్ గ్లోకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. నేను హనీ కూడా వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఇది ప్యాక్ లాగా కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫేస్కి అండ్ కింద మెడకి ఇవంతా అప్లై చేసుకున్నాక ఇదంతా కూడా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. అరౌండ్ ఒక 5 to 10 minutes టైం పడుతుంది. డ్రై అయిపోయిన
అయిపోయిన తర్వాత మనం కూల్ వాటర్తో వాష్ చేసుకున్నాము అంటే మంచిగా ఫేస్ అనేది నీట్గా అవుతుందన్నమాట. ట్యాన్ రిమూవల్ అయిపోయి మంచిగా స్కిన్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. సో ఇలా మన కోసం మనం కొంచెం కేర్ తీసుకొని టైం తీసుకొని ఒకరోజు పెట్టుకున్నామనుకోండి, హ్యాపీగా మనకి మనమే ఫస్ట్ అందంగా కనిపిస్తాము. ఓకేనా. నేను మ్యాక్సిమం ఐబ్రోస్ కూడా నేను చెప్పాను కదా ఇంట్లోనే చేసుకుంటాను. జస్ట్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాస్ వరకు అయితే రిమూవ్ చేసుకుంటాను. వాటికి కూడా అయితే ఈ మధ్య బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళట్లేదు. వెళ్ళకూడదా అని కాదు, అందరికీ వెళ్ళేంత టైము ఉండదు, అంత మనీ ఎఫర్ట్ చేసే అంత కూడా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు అలా అని అందంగా కనిపించక్కర్లేదా అని కాదు కదా. సో హ్యాపీగా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే, మనకు దగ్గర ఉన్న వాటిలతోనే మనం ఎలా చేసుకోవచ్చు అన్న చూపిస్తున్నాను. సో మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, డెఫినెట్గా అందంగా కనిపిస్తున్నాము, ఫిట్గా కనిపిస్తున్నాము అంటే అది మనకి కాన్ఫిడెంట్ని ఇంకా పెంచుతుంది కదా. సో దానికోసమే. సో ఇట్లా నేనైతే నాకు సంబంధించినంతవరకు టైం తీసుకొని అయితే చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది ఈ వీడియోనని అనుకుంటున్నాను. హెల్ప్ అయిందని అనిపిస్తే అయితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వస్తాయి 11 o'clockకి. ఓకేనా. సో ఫైనల్గా అయితే ఫేస్ ప్యాక్లు అన్నీ వేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. నీట్గా అనిపించింది. ముందు ఫ్రెష్గా ఏదో రిలీఫ్ అయిన ఫీలింగ్ వస్తుంది. నా హెయిర్ చూడండి, నా హెయిర్ అయితే నాకు భలే నచ్చింది. ఇక్కడ నుంచి చూస్తున్నా కూడా నాకేంటో స్మూత్గా అనిపిస్తుంది. వీడియోలో నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.